వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదన్న పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని పవన్ కు భయమని విమర్శించారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేసేందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో పవన్ కు వాటా ఉందని ఆరోపించారు. మళ్ళా మీరు అధికారంలోకి వస్తే చూస్తానంటున్నారు. ఎట్లా వస్తారో చూస్తాం, చూడు. అధికారంలోకి ఎలా వస్తాం చూడయ్యా, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున, ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా? ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా? చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం. మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. మేము ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఓడిపోయినప్పుడు, గెలిచినప్పుడు కూడా సింగిల్గానే వచ్చారు, వస్తారు కూడా. వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు. మేము ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం, అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం, రవిడీజాన్ని కొట్టేస్తాం. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను. నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు. ఏ మాత్రం సందేహం లేదు, మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల కోసం 2